రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తూ ఎయిర్ ఇండియా విమానంలో కలకలం రేగింది. విమానం గాల్లో ఉండగా కాక్పిట్ డోర్ తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించారు. హైజాక్ అవుతోందన్న భయంతో పైలట్ డోర్ తెరవలేదు. 8 మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగినట్టుగా తెలుస్తుంది. ఇక బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానంలో తీవ్ర గందరగోళం నెలకొంది. 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కలకలం రేగింది. విమానం గాల్లో ఉండగా కాక్పిట్ డోర్ తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించారు. హైజాక్ అవుతోందన్న భయంతో పైలట్ డోర్ తెరవలేదు. 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవల మనం చూస్తున్నాం ఎయిర్ ఇండియాకు సంబంధించి చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూసాం. కానీ ఒక్కసారిగా 8 మంది ప్రయాణికులు కాక్పిట్ డోర్ తెరవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. విమానం హైజాక్ అవుతోందన్న భయంతో పైలట్ అయితే డోర్ తెరవలేదు. మొత్తంగా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైట్ బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కలకలం రేగింది. విమానం గాల్లో ఉండగా కాక్పిట్ డోర్ తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తుండగా ఎయిర్ ఇండియా విమానంలో ఒక 8 మంది ప్రయాణికులు కాక్పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అసలు రీజన్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్? వంశీ, గుడ్ ఈవినింగ్. అంటే బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ గందరగోళానికి గురయ్యారు. అంటే గాల్లో ఉన్నటువంటి టైంలోనే 8 మంది ప్రయాణికులు కాక్పిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించారు. ఏదో హైజాక్ అవుతుందన్నటువంటి భయం వాళ్ళకు తగిలింది. సో ఈ భయంలోనే పైలట్ తలుపు అంటే వాళ్ళు ప్రయత్నించారు. హైజాక్ భయంతో ఆ పైలట్ కూడా తలుపు తెరవలేదు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సిఐఎస్ఎఫ్ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఆ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారణ కోసం పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ ఘటనతోటి మిగతా ప్రయాణికులు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. అయితే టాయిలెట్ కోసం వెతుకుతుండగా ఒక ప్రయాణికుడు కాక్పిట్ వరకు నడిచి వెళ్లడంతో ఈ గందరగోళం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. సో లోపల ఏం జరిగింది ఏంటి అనే పూర్తి వివరాలు తెలియాలి. సో జనరల్ గా అయితే విమానంలో బ్యాక్ సైడ్ ఆఫ్ ది టైల్ అక్కడ టాయిలెట్స్ ఉంటాయి అఫ్ కోర్స్. సో కాక్పిట్ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, సో అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ యూజ్ చేసేటువంటి క్రమంలో కాక్పిట్ డోర్ ఎందుకు తెరవాల్సి వచ్చింది, సో 8 మంది ఎందుకు భయాందోళనకు గురయ్యారు ఆ ఒక్కరిని చూసి, సో ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అంటే ఇందులో ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. బోర్డింగ్ పాస్ జారీ చేసినటువంటి ఒక ప్రయాణికుడు కూడా విమానం ఎక్కలేదని తెలుస్తోంది. ఆ విమానం టేకాఫ్ కోసం టాక్సీవే దగ్గరకు వెళ్తున్నా కూడా సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. ఆ విమానం ప్యాసింజర్ కోసం కాక్పిట్ ని కొట్టేటువంటి ప్రయత్నం చేశారన్నది కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన కొంత గందరగోళమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు కాక్పిట్ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొంత చర్చ జరుగుతున్నా కానీ దీని వెనకాల గల పూర్తి కారణాలు ఇంకా బయటికి రావాలి. వంశీ, థ్యాంక్ యూ శ్రీకాంత్.